ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రార్థన. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ అద్భుతమైనటువంటి వాక్యాన్ని మేము ధ్యానించుటకు నీవు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈరోజు ఈ వాక్యం ఎంతమంది అయితే వినుచున్నారో వారి ఆత్మల వారు బలపడిన ప్రభు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుటకు ఈ వాక్యాన్ని ఉపయోగించుకోనమని నా ద్వారా మాట్లాడండి ఏసయ్య, నాతో మాట్లాడండి ఏసయ్య, మా జీవితాల్లోనికి మాట్లాడండి ఏసయ్య. నువ్వు మాట్లాడితే నా ప్రభా మనుషులు మారుతారు, మనసులు మారుతాయినా తండ్రి. మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా అనేక మంది బిడ్డలు నీ వైపు వారి హృదయాలు మలుచుకునేటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి పొందుకునే నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో లేపెను, క్రీస్తుతో బ్రతికించెను. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ లోకంలో చాలామంది అంటుంటారు ఎప్పుడైతే పరువు పోయిందో వారు చచ్చినట్టే సమానం అంటుంటారు కదా. అలాగే మనం ఈ లోకంలో ఎప్పుడైతే లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నామో మనం బ్రతికినా కూడా సచ్చిన వారితో సమానమే. మనం అపరాధములు అంటే మనం చేసినటువంటి ఈ అపరాధములు, దోషములు, పాపములు, పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే మహాపాపం. కాబట్టి దేవుని ఆజ్ఞలను ధిక్కరించడం వల్ల, దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞలు తిరస్కరించడం వల్ల మనం ఎప్పుడైతే ఆ ఆజ్ఞలు తిరస్కరించామో సచ్చిన వారం అయి ఉంటాం. ఆదాము చూడండి, దేవుని ఆజ్ఞను ధిక్కరించారు. ఈ పండు తిన్న వెంటనే నువ్వు సచ్చేదవు అన్నారు. మరి పండు తిన్నారు వెంటనే చచ్చిపోలేదంటే వాళ్ళు. మనం చూసినట్లయితే చనిపోవటం అంటే వెంటనే శరీరానుసారంగా ఆలోచన చేస్తూ ఉంటుంటాం. ఆత్మానుసారంగా దేవుని సన్నిధిని కోల్పోయారు, దేవుని సన్నిధిని దూరం అయిపోయారు వాళ్ళు. చనిపోవటం అంటే ఒక మొక్కను తీసి భూమి నుంచి ఇలా తీసిపెట్టిన వెంటనే చనిపోతుంది, కొంత టైం పడుతుంది. అలాగే వాళ్ళు దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. మళ్ళీ దేవుడు వాళ్ళని ప్రేమించి దేవుని సన్నిధికి పొందుకోవటానికి అవకాశం ఇచ్చి ఆయన ఏం చేశాడంట, ఈ పాపం నిమిత్తం, ఈ అపరాధముల నిమిత్తం వాళ్ళంతా కూడా సచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించిన. ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకంలోనికి పంపి తన యేసుక్రీస్తు ప్రభు రక్తం సిందించడం వలన నీవు బ్రతికించబడి ఉన్నావు, మరలా జీవంలోనికి ప్రవేశించి ఉన్నావు. మీరు వాటిని చేయొచ్చు. వాటిని అంటే లోకంలో ఉన్నటువంటి లోకాచారాలను, లోక పద్ధతులను వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అధిపతులైన వారిని అప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రదర్శన ధర్మం చెప్పున, ఈ ప్రపంచ ధర్మం చెప్పున మునుపు నడుచుకుంటురి. మునుపు అనగా దేవుని నమ్ముకున్న మునుపు. ప్రపంచ ధర్మం అంటే ఏంటి? ఈ శుక్రవారం ఇది చేయకూడదు, మంగళవారం ఇది చేయకూడదు, ఇట్లాగా కొన్ని ధర్మాలు ఉంటాయి ఈ లోకంలో. మనం ఆ ధర్మాలను పాటిస్తూ వచ్చాం అనమాట. దేవుని నమ్ముకొనక ముందు, దేవుని యొక్క జీవం తెలుసుకొనక ముందు వారితో కలిసి మనమందరం శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుని మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దైవోగ్రత అంటే ఏంటంటే ఉగ్రత అయినటువంటి పిల్లలుగా మనం దేవుని ఉగ్రతకు పాలైపోయాయి అన్నమాట. ఎందుకని? లోకానుసారమైనటువంటి జీవితాలను అనుసరించినప్పుడు. దేవుడు అందరూ అంటుంటారు దేవుని పిల్లలే కదా, మరి దేవుడు ఎందుకని అలా చేశాడు? తండ్రి అయినటువంటి ఎవరినైనా కుమారుని క్షమించాలి కదా. ఈవెన్ ఈరోజు నువ్వు చూసినట్లయితే నీ శరీరంలో ఒక పార్ట్ ఉన్నదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేలికి ఒక దెబ్బ తగిలింది అనుకోండి, సెప్టిక్ అయింది అనుకోండి, అది కుళ్ళిపోయింది అనుకోండి. మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తేనే బాబు ఇది తీసేయకపోతే, వేలు తీయకపోతే కాలు కులుతుంది, కాలు తీయకపోతే మనిషి పోతావు, మొత్తం పోతావు అంటే మనం డబ్బులు ఇచ్చి డాక్టర్ గారికి ఏం చేస్తాం? ఆపరేషన్ చేయించుకున్నాం, లేకపోతే కట్ చేయించుకుని ఆ వేలు తీయించేస్తాం. మనమే డబ్బులు ఇస్తాం. అది లేకపోతే అంగవైకల్యం అని తెలుసు, కానీ అది తీయకపోతే ఏమవుతుంది? మొత్తం వ్యాప్తి చెందుతుంది. అలాగే దేవుడు ఎందుకని కొంతమందిని చనిపోవటానికి, కొంతమందిని నాశనం చేయడానికి, కొంతమంది పక్షాల నుండి కొంతమందికి యుద్ధం చేసినట్లు మనం చూస్తుంటాం. పాత నిబంధనలు చూసినట్లయితే ఎందుకని అలా చేశాడు? దేవుడికి స్వార్థం ఉందా? యెహోవా అందరికి ఉపకారం బైబిల్ గ్రంథంలో ఉన్నది. మరి ఎందుకని దేవుడు కొంతమంది పక్షాల నుండి యుద్ధం చేసినట్లు మనం చూస్తామంటే ఇదన్నమాట. మన శరీరంలో మనం ఒక భాగం కోసం ఆలోచించి ఇంకో భాగాన్ని తీసేయవలసినటువంటి పరిస్థితులు మనలోనే మనకు ఏర్పడుతుంటాయి. కాబట్టి బాగా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, వారితో కలిసి మనం అందరమును శరీరం యొక్క మనసు యొక్క కోరికలు చెప్పున నెరవేర్చుకుని మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ
చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. కృప అనగా దేనికి అర్హులం కామో దానికి అర్హులుగా చేసేటువంటిది కృప. మనం ఈ రోజున ఎలా రక్షించబడి ఉన్నామంటే నువ్వు చేసినటువంటి గొప్ప గొప్ప పనులను బట్టో, నువ్వు నీతిమంతుడు అని చెప్పు, నువ్వు పరిశుద్ధుడు అని బట్టు కాదు నువ్వు రక్షించబడతా. నీవు దేవుని కృప చేత ఈ రోజున ఈ ఉద్యోగంలో ఉన్న, ఈ పొజిషన్ ఉన్న, ఈ స్థాయిలో ఉన్న, ఎక్కడున్నా కూడా దేవుని ఉచితమైన మహాకృపను బట్టి, కృప నీవు దేనికి అర్హుడు కావో దానికి అర్హుడుగా చేస్తుంది అనమాట. ఈ రోజున మనం జీవించడానికి, పరిశుద్ధులు అనబడటానికి, దేవుని కుమారులు అనబడటం అర్హులం కాదు. కానీ దేవుని యొక్క మహాకృప మనల్ని అర్హత సంపాదించేలాగా చేసిందనమాట. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరిచే నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మరి నా ప్రియమైనటువంటి వారు, ఈ అధ్యాయం అంతా అసలు ఈ ఎఫ్ఎసి పత్రికని స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తుంటే అన్నీ కూడా ఏంటి, కూర్చుండబెట్టెను అయిపోయి అంతా ఫాస్ట్లో జరిగిపోతుంది అనమాట. ఇది అన్నీ జరిగిపోయినటువంటి విషయాలు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అంటే ఆల్రెడీ జరిగిపోయింది. ఆత్మలోకంలో మనం అంతా కూడా ఎప్పుడైతే నమ్మి బాప్తిస్మం ముందు ఆయన స్వీకరించామో నువ్వు పరలోక రాజ్యంలోనికి వారసుడు అయిపోయి అక్కడ సింహాసనం మీద కూర్చున్నావు. ఎక్కడ బ్రదర్ ఇంకా ఏమీ లేదు అంటున్నారా? ఆత్మలోకంలో అన్నీ జరిగిపోతాయమ్మా. యేసుప్రభువు వారు వచ్చి భూలోక రాజ్యంలోకి సిలువ వేయబడింది 2019 సంవత్సరాల క్రితమే అని మనం అనుకుంటాం. కానీ ఇది అంతకన్నా ముందు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఇదంతా కూడా జరిగింది, భూమి ఏర్పడక ముందే. కాబట్టి అందుకనే దేవుడు ఒక మాట చెప్తాడు, దేవుడు చేసేటువంటి కార్యాలు కంటికి కనబడవు, హృదయానికి గోచరం కావంట, మనుషు హృదయానికి చెవులకి వినిపించవంట. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. మీరు ఎట్లా రక్షించబడ్డారంట? విశ్వాసం అనగా నమ్మాలి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అని బైబిల్ కానీ సెలవిస్తుంది. నీతిమంతుడు ఎవరు? నువ్వు ఎప్పుడైతే యేసుప్రభువుని అంగీకరించావో, ఆయన రక్తం చేత నీ దోషములన్నీ కడిగాడు, నువ్వు నమ్మవో, నువ్వు నీతిమంతుడు. నీతిమంతుడైనటువంటి ప్రతి వ్యక్తి ఎలా జీవించాలి? విశ్వాసం ద్వారా జీవించాలి. అంతేగాని నీతిమంతుడైతే విశ్వాసం కాదు. నీతిమంతుడు కాబట్టి నువ్వు విశ్వాసం మూలంగా జీవించాలి. అది కుక్క కాబట్టి బహుమము అంటుంది, మేక కాబట్టి మేమే అంటుంది. కాబట్టి నీతిమంతుడు కాబట్టి నువ్వు విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే మనం అందరం నీతిమంతులమే. ఎప్పుడైతే దేవుని రక్షణ చేత కడగబడ్డామో, ఆయన యొక్క కృపచేత మనం అంతా నీతిమంతులుగా ఉచితంగా తీర్చబడ్డాము. కాబట్టి ఇప్పుడు మనం ఎలా జీవించాలంట? పరిశుద్ధంగా, నీతిమంతులు మనం. కాబట్టి మనం విశ్వాసం ద్వారా జీవించాలి. విశ్వాసం ద్వారా ఉద్యోగం సంపాదించుకోవాలి. విశ్వాసం ద్వారా నీ జీవితంలో ఆశీర్వాదం విశ్వాసం ద్వారానే నువ్వు ప్రతి నడక, ప్రతి పని, ప్రతిది కూడా ఉండాలన్నమాట. అప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా నీవు మారేటువంటి వ్యక్తిగా నీవు ఉండగలుగుతావు. చూడండి ఇక్కడ, మీరు విశ్వాసం ద్వారా కృపచేతను రక్షించబడి మీరు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. వరం అంటే ఏంటమ్మా? అసలనే ఉచితంగా ఇస్తారనమాట మనకు. అది వరం అంటే ఏంటంటే అది ఉచితంగా ఇస్తారనమాట. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడి వీలు లేదు. వరం అంటే ఏంటి? ఇప్పుడు గోల్డ్ మెడల్ ఉన్నది, మీకు రన్నింగ్లో ఫస్ట్ వస్తే ఇస్తారు, ఓడిపోతే ఇస్తారా? ఇవ్వరు. వరం అనేది ఏంటంటే ఇది ఉచితంగా ఇచ్చేదన్నమాట. దేవుని వరం ఇచ్చేటు దేవుడు మనకు అంటాడు కదా. కాబట్టి ఈ రక్షణ అనేది, నువ్వు నీతిమంతులుగా తీర్చబడినది, దేవుని కృప అనేది, ఇవన్నీ కూడా నీకు ఉచితంగా వచ్చినటువంటి వరాలు, దేవుడు ఇచ్చినటువంటి వరం అన్నమాట. అంతేగాని మీరు మీ క్రియల వలన, మీ పనుల వల్ల అది కలిగినది మాత్రం ఏమాత్రం కాదు. కాబట్టి కనుక ఎవడను అతిశయపై వీలు లేదు. మరి వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇక్కడ చూడండి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. అర్థమవుతుంది అందరికీ? అన్నీ ఫాస్ట్లోనే ఉంటాయి. ఏది ప్రజెంట్ టెన్స్ కూడా ఉండదు ఇక్కడ, ఫ్యూచర్ టెన్స్ అసలే ఉండదు. అన్నీ కూడా ఏంటంటే పాతవి, పాస్ట్ టెన్స్లోనే ఉంటాయి అన్నమాట. కాబట్టి ముందుగానే నిర్ణయించేసాడు దేవుడు ఏం చేయాలో ఏంటన్నదంతా కూడా. కాబట్టి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యుల వలె ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుగా, పరదేశులుగాను, వాగ్దాన నిబంధనలు లేని
పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటిరని మీరు జ్ఞాపకం చేసుకునండి. కాబట్టి మనం ఎలా జీవించామంట? ఈ లోకంలో ఆచారాలు పద్ధతులు వీటిలో జీవిస్తూ క్రీస్తు లేని వారుగా దూరస్తులైపోయారనమాట. ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరం అవుతున్నావో మరణానికి దగ్గర అవుతున్నట్టు, ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరం అవుతున్నావో జీవానికి దూరం అవుతున్నట్టు. జీవం నీలో పోతా ఉందంటే మరణం నీలో వస్తూ ఉందని అర్థం. ఈరోజున ఆత్మీయంగా చాలామంది చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారన్నమాట. సరి అయినటువంటి ప్రార్థించకపోవటం, దేవుని స్తుతించకపోవటం, దేవుని మహింపరచకపోవటం, ఇటువంటి కార్యక్రమాలు చేయకపోవటం వల్ల ఒక వ్యక్తి ఫిజికల్గా యాక్టివిటీ లేనప్పుడు ఆ వ్యక్తి యాక్టివ్గా ఉండలేడనమాట. ఎందుకంటే మనిషికి ఏజ్ అనేది ఎప్పుడు వస్తుందంటే ముసలితనం కింద ఎప్పుడు అయిపోతుందంటే మన నరాలకి సింక్ అయ్యేటువంటి తత్వం ఉన్నదనమాట. ఈ బాడీకి సింక్ అయిపోతుంది అనమాట. ఎందుకు సింక్ అవుతుందంటే దానికి యాక్టివిటీ లేకపోవటం వల్ల కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుందంట, వాడని ఇనుము తుప్పు పడుతుందంట. కాబట్టి బాడీ కూడా మన మజిల్ ఎప్పుడైతే సింక్ అయిపోతుందో, ఎప్పుడు సింక్ అవుతుంది అంటే దానికి యాక్టివిటీ లేనప్పుడు అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ జరగలేనప్పుడు ఏమవుతుంది? మజిల్ సింక్ అవుతుంది. సింక్ అవటం అంటే కుసించుకుపోతుంది అనమాట. ఆ కుసించుకుపోవడం వల్ల ఏమవుతుంది? శరీరంలో ముడతలు రావడం, ఏజ్ వచ్చేయడం జరుగుతూ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా యంగ్గాను ఎనర్జెటిక్గాను కనపడతారు. కారణం ఏంటంటే వాళ్ళ బ్లడ్ని ఎప్పుడు ఫ్లో అవ్వేలా చేస్తుంటారు, ప్రవహించేలా చేస్తారు. అది రహస్యం. నువ్వు యంగ్గా ఫిట్గా ఉండాలంటే ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చేయాలన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే చేయబడిన సున్నతి గలవారమై నుండి ఆ కాలమందు ఇశ్రాయేలు సహపౌరులుగా పరదేశాలు వాగ్దాన నిబంధన లేని పరజనులు నిరీక్షణ లేని వారిని లోకమందు దేవుడు లేని వారిని క్రీస్తునకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునండి. కాబట్టి లోకంలో ఉన్నటువంటి పనులు యాక్టివ్గా ఉండటం వల్ల మనం ఏమైపోయాం? లోకస్తులుగానే మారిపోయాం, దేవునికి దూరస్థం అయిపోయాం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. రక్తము దేనికి సాదృశ్యం? నిబంధన ద్వారా మనం ఇప్పుడు దేవునికి సమీపస్తులైనాం. దేవుడు ప్రతిరోజు ఒక నిబంధన చేస్తూ ఉంటాడు. మనం వాగ్దానం పెడుతూ ఉంటాం, వాగ్దానం వింటూ ఉంటాం, ప్రతిరోజు ఒక వాగ్దానం. అది వాగ్దానం అంటే నిబంధన వాగ్దానం అనమాట. దేవుడు ఇచ్చినటువంటి నిబంధన చేసుకుంటాడు నీతోటి. ఇది ఎట్లా కాదు అట్లాగని చెప్పేసి ఆయన చేసినటువంటి నిబంధన రక్తపు నిబంధన అనమాట, ఆసామేసి నిబంధన కాదు. కాబట్టి నువ్వు ఆయన రక్తం చేత నువ్వు నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నటువంటి నీవు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన దగ్గరికి రావడానికి ఆయనకి మీకు సమీపంగా రావాలంటే, మీరు ఆయన సమీపానికి వెళ్ళాలంటే ఒక నిబంధన, రక్తము కార్చాడు ఆయన. ఆ రక్తంతో చేయబడినటువంటి నిబంధన ద్వారా మనం ఆ రక్తాన్ని నమ్మటం వల్ల ఆ రక్తంలోనే మన పాపములు క్షమించబడ్డాయి, తుడిసివేయబడ్డాయి, నీ దోషములన్నీ నువ్వు నమ్మినప్పుడు ఆయనకి సమీపంగా వెళ్ళగలుగుతావు అనమాట. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులము ఏకము చేసెను. మధ్య గోడను ఏం చేశాడంటే దేవుడు పడగొట్టాడంట. ఈ ధర్మశాస్త్రం అనేటువంటి గోడ అడ్డుగా వస్తుంది. ధర్మశాస్త్రం ఇప్పుడు నీ మీద నేరారోపణ చేస్తూ ఉంది. ధర్మశాస్త్రం ఇప్పుడు కూడా నువ్వు పాపివనే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆ గోడని ఏమైపోయిందంట? మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత. ఇక్కడ చూడండి, మనకి మీ దోషములు మీకును నాకు మధ్య అడ్డుగోడగా ఉన్నామని చెప్పేసి అంటూ ఉంటాడు దేవుడు. కాబట్టి మనకి దేవునికి మధ్యన మన దోషములు అడ్డుబండగా నిలిచినప్పుడు మన మనోనేత్రం తెరవబడదు. మన మనోనేత్రం మూయబడినప్పుడు ఈ అద్భుతాలు మనం పొందుకోలేం. ఈ గోడలు అడ్డు ఉంటాయి చాలామందికి. ఈ చాలా రకాలైనటువంటి గోడలు ఉంటాయి. ద్వేషం అనేటువంటి గోడ, లేకపోతే అసూయ అనేటువంటి గోడ, లేకపోతే ఎదుటి వాళ్ళు హెచ్చించబడుతుంటే ఎదుటి వాళ్ళు ఆశ్రయించబడుతుంటే తట్టుకోలేనటువంటి ఒక గోడ ఉంటుంది. కాబట్టి ఆ గోడ నువ్వు ఏం చేయాలన్నా తొలగించుకోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు లాజరు చూడండి, చనిపోయినప్పుడు ఆయన ఏం చేశారు? సమాధి చేసేసి పెట్టారనమాట. అక్కడ రాడ్ అడ్డు ఉన్నది. రాడ్ ఏమైనా పెద్ద లెక్క దేవుడికి తీయాలంటే?
కానీ ఏం చేస్తున్నాడు? రాతిని తొలగించండి అని చెప్తుంది. ఎవరితోటి? అక్కడ ఉన్నటువంటి శిష్యులతోటి. వాళ్ళు ఏం చేశారు? రాతిని తొలగించినప్పుడు చనిపోయినటువంటి ఆ వ్యక్తి జీవంలోనికి నడిపించబడ్డాడు. దూరంగా ఉన్నటువంటి వ్యక్తి దేవునికి సమీపస్తుడయ్యారనమాట. ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తుందంటే క్రీస్తు రక్తము వలన మీరు సమీపస్తులై ఉన్నారు. అంటే మీరు దేవునికి సమీపస్తులుగా ఉండాలంటే ఏం చేయాలి? గోడ తొలగించుకోవాలి. అంటే మన దోషములు అనేటువంటి గోడ తొలగించుకోవాలన్నమాట. ఇది చూడండి, ఇక్కడ ఎవరు తొలగించారు? శిష్యులు అనమాట. అనగా దేవుని వాక్యాన్ని చెప్తున్నటువంటి దైవ సేవకులు మనలో ఉన్నటువంటి గోడలన్నీ తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవి అవకాశం ఇచ్చినప్పుడు, ఆ గోడలు తొలగించబడినప్పుడు నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి నీవు, చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నీవు, ఏ పరిస్థితి అధిగమించడానికి జ్ఞానం లేదు, అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నీవు ఏం చేస్తావు? జీవం పొందుకుని దేవుని దగ్గరికి నడిపించబడతావు. ఆత్మానుసారంగా నువ్వు జీవించేటువంటి వ్యక్తిగా నువ్వు తయారవుతావు. ఇప్పుడు నీకు ఉన్నటువంటి అడ్డుబండలను తొలగించుకునడానికి సహాయం చేసినప్పుడు, దైవ సేవకులు దాన్ని తొలగిస్తున్నప్పుడు, ఎవరైనా తొలగించొద్దని ఆపేస్తే అక్కడ ఏమైంది? ఏం చేస్తున్నారు? ఈ బండలు తొలగించడం ఏంటి? చనిపోయి ఎన్ని రోజులు అయింది, కుళ్ళిపోయి వాసన కొడుతుంటే ఇలా చేస్తారని చెప్పి అడ్డగించలేదు ఎవరో కూడా. కాబట్టి దేవుడు జీవాన్ని నువ్వు చూడాలన్నా, దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలన్నా, దేవుని శక్తిని నువ్వు పొందుకోవాలన్నా ఏం చేయాలంట? అడ్డుబండలని తొలగించుకోవాలి. నీ జీవితంలో ఏది అడ్డుబండగా ఉన్నది? కోపమా, ద్వేషమా, అసూయనా, పక్కవారు అభివృద్ధి చెందంటే మరి తట్టుకోలేనితనమా, లేకపోతే ఇటువంటి ఏ గోడలు దేవునికి నీకు అడ్డుబండలుగా ఉన్నవి? దైవ సేవకులు చెప్తున్నా కూడా వాక్యంగా తీసుకొనకుండా దాన్ని వేరేగా తీసుకుని బాధపడేటువంటి వారు, గోడలు కట్టుకునేటువంటి వారు చాలామంది లేకపోలేదు. మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచాలని ఇలాగ చేసెను. గనుక ఆయనే మనకు సమాధానకరుడై ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చేటువంటి సమాధానం నిన్ను నిత్య నూతనంలోనికి నడిపిస్తుంది. దేవుడిచ్చేసేటువంటి సమాధానం ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నిన్ను తీసుకెళ్తుంది అనమాట. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండగా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉంటారు అని లేదు అక్కడ, ఉన్నారు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని చేత రక్షించబడ్డావో, దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడుచున్నావో, పరిశుద్ధ ఆత్మశక్తి చేత నింపబడుతున్నావో, మరి దేవునికి అవకాశం ఇచ్చి నీ అతిక్రమం, నీ దోషములను క్షమించి నువ్వు బాప్తిసం పొందినప్పుడు నీవు దేవుని బిడ్డవు. సమాధానకరుడు కాబట్టి ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమనంట? ఆయన ద్వారానే మనం ఉభయలం ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను అయ్యుండగా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. కాబట్టి నీ అడ్డుబండలను తొలగించుకున్నప్పుడు నీలో జీవంకి వస్తుంది, నీవు దేవుని యొక్క కుమారుని అయి ఉంటావు అనమాట. మీరిక మీద పరజనులు పరదేశులు కదంట, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై యుండుటకు కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం. ఎంతో అద్భుతమైనటువంటి వాక్యం అండి. దేవుడు మనలో ఉన్నటువంటి గోడలని తీసివేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవునితో కట్టబడటానికి, దేవుని జీవానికి దగ్గర అవ్వడానికి మనలందరినీ సమీపస్తులుగా చేస్తూ ఉన్నాడు. దేవుని వల్ల, యేసు రక్తము వలన. కాబట్టి యేసు రక్తంలో ఉన్నటువంటి విలువను నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? యేసు రక్తంలో ఉన్నటువంటి శక్తిని నువ్వు గుర్తించగలుగుతున్నావా? నా దోషములు తుడిచివేసినదే యేసు రక్తం, నా పాపములు కడిగివేసినదే యేసు రక్తం. కాబట్టి నేను చాలా పరిశుద్ధుడినండి, నా క్రియల వల్ల నేను ఇలాగ ఉన్నాను, నీతిమంతుడిగా ఉన్నాను, లేకపోతే నేను ఇలా చేయాలి, నేను అసలు ఏమి తప్పు చేయనండి అని నువ్వు అనుకుని అతిశయపడటానికి కారణం ఏమీ లేదంట. ఎందుకంటే
మనకి 8వ వచనంలో ఉంది, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. అంటే నేను ఎంత కష్టపడ్డానండి, నేను ఎంత ప్రార్థన చేశానండి, నేను ఎంత భక్తిపరుడినండి, నేను ఈ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో ఉన్నాను అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. మనం మాట్లాడే మాటలో నేను అనేది రాకుండా చూసుకుంటే చాలా అదృష్టవంతులు, చాలా గొప్పవారం అవుతాం. మనం ఏం చెప్పినా కూడా నేను ఎంత కష్టపడ్డాను తెలిసి, నేను చేసిన తెలిసి, నా వల్లే తెలిసి వాళ్ళు పైకి వచ్చారు, నా వల్ల తెలిసి వాళ్ళు బాగుపడ్డారు, అసలు నేనే నడిపించిన వాళ్ళని చర్చికి, నేనే చేసి, ఇట్లాగా నేను అంట మాట్లాడుతున్నటువంటి వారు చాలా అయిపోయారు ఈ రోజుల్లో. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటున్నప్పుడు దేవుని నామాన్ని మహిమార్థంగానే జీవించాలి తప్ప దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించకూడదు. రక్షణ పొందిన తర్వాత కూడా ఈ రోజుల్లో మూలపాఠాల వైపు తిరుగుతూ ఉన్నారంట. చూడండి, వాడి పేరేం పెట్టాడు, మీరు వాయుమండల సంబంధి అయిన అధిపతిని, సాతాను క్రియలకి భయం, ప్రతిదీ భయపడుతున్నారు ఈ రోజులు చూసినట్లయితే. అనారోగ్యానికి భయపడుతూ ఉన్నారు, ఏదైనా ఒక పని చేయటానికి భయపడుతూ ఉన్నారు, ఏదైనా ఒక ఉద్యోగానికి చేయటానికి కూడా భయపడుతూ ఉన్నారు. ఎలా చేయాలి, ఏంటి, ఈరోజు చేయాలి, ఇది చేయకూడదు, ఇట్లా చాలామంది భయం కలిగి జీవిస్తూ ఉన్నారు, దేవుని యొక్క ఆత్మను గ్రహించలేకపోతున్నారు. కాబట్టి నీవు దేవునికి సమీపస్తునిగా ఉండాలంటే నీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడను పడగొట్టుకోవాలి. ఇంకా నువ్వు గోడ కట్టుకుని జీవిస్తూ ఉన్నావా? దేవుని యొక్క స్వరాన్ని నువ్వు సరిగ్గా వినలేకపోతున్నావా? దేవుని యొక్క గైడెన్స్ నువ్వు సరిగ్గా ఫాలో అవ్వలేకపోతున్నావా? కారణం ఏంటంటే అడ్డుగోడ. దాన్ని నువ్వు తొలగించుకున్నప్పుడు నీ జీవితంలో వినూత్నమైనటువంటి మార్పులు నీవు చూడగలుగుతావు. పరిశుద్ధుల సహవాసం కలిగినప్పుడు ప్రభువుని మహింపరిచే వ్యక్తులుగా మనం ఉండగలుగుతాం. మరి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి, మనం ధ్యానించుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. కాబట్టి నేను కొన్ని విషయాలనే మీకు టచ్ చేస్తూ ఉన్నాను. 19వ వచనంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులైనగా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారనై ఉన్నారు. మనం ఎవరు అంటే ఇప్పుడు దేవుని ఇంటి వారం. దేవుని ఇంటి వారం అయినప్పుడు దేవుని ఇల్లుని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవడైనాను నీ దేహము దేవుని ఆలయం అన్నది, ఎవడైనా తన దేహమును పాడు చేసిన ఎడల నేను వాడిని పాడు చేస్తానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని వినిచినటువంటి మీరు చాలా రోజులు బట్టి చాలా వాక్యాలు వినుండొచ్చు. ఎన్ని వినినా కానీ దాన్ని హృదయంలో భద్రపరచుకోకుండా, వాక్యాన్ని వినకుండా, ఆ వాక్యాన్ని అమలు చేయకుండా, ఆ వాక్యం ప్రకారం జీవించకుండా నువ్వు ఈ లోకంలో జీవించినంత కాలం ఏ విధమైనటువంటి ఉపయోగం అనేది ఉండదు. వాక్యాన్ని నీవు అప్లై చేసుకున్నప్పుడు, వాక్యాన్ని నీలో జీవించడానికి ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే నీకు ఒక జ్ఞానం అనేది వస్తుంది. నీ మనోనేత్రం తెరవబడినప్పుడు 1వ అధ్యాయము మనకి ఇక్కడ ఎఫెసీ 1వ అధ్యాయము ఈ 17వ వచనంలో ప్రతిరోజు ప్రతి వారు చదివినప్పుడు నీ మనోనేత్రం తెరవబడుతుంది. నీ మనోనేత్రం తెరవబడినప్పుడు నువ్వు అనుకున్నది, నువ్వేదైతే కరెక్ట్ అనుకున్నావో, అరే ఇది కరెక్ట్ అనుకుని ఇది రాంగా, ఇది కాదా అని చెప్పి నువ్వు తెలుసుకోగలుగుతావు. నిన్న నేను ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఒక ట్యూషన్ చెప్తున్నప్పుడు మా ప్రిన్సిపాల్ చాలా చెడ్డోడు అని చెప్పాను అన్నాడు. ఎందుకని అని అడిగితే, ఇట్లాగా స్కూల్ ఎలా పెడతారు, సెలవులు ఎవరు, ఇట్లాగని చెప్పి చిన్నపిల్లలు అనేటువంటి వాళ్ళందరూ ఏంటంటే చక్కగా ఇంటి దగ్గరే ఉండాలి, ఆడుకోవాలనుకుంటూ ఉంటుంటారు. అదే మెంటాలిటీతో ఉన్నటువంటి కుమారుడు మా ప్రిన్సిపాల్ చాలా చెడ్డవాడు అన్నాడు. ఎందుకనంటే ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు, ఇట్లా చేస్తాడు, మమ్మల్ని ఎట్లా ఇబ్బంది పెడతాడు, అట్లా ఇబ్బంది పెడతాడు అని చెప్పి అన్నప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. అలా అనకూడదు పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా అంటే, లేదు అని చెప్పి కొంచెం అన్నాడు. నేనేమన్నానంటే, ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నటువంటి ఈ యొక్క బల్ల ఉన్నది కదా, ఏదైతే డెస్క్ ఉన్నదో దాంట్లో కూర్చొని నువ్వు ఎంతో ఎంజాయ్గా చదువుకుంటూ ఉన్నావు. మరి ఇది ఈ రోజున ఇక్కడికి రావటం కారణం, అది ఎంత ఎండ తిని ఎంత వర్షం తిని ఎదిగినటువంటి చెట్టు అది. ఆ చెట్టుని నరికి అక్కడ పడేయకుండా చెట్టుని నరికి ఇంటికి తెచ్చినప్పుడు దీనికి ఇన్ని రూపాయలు రావడానికి, ఒక డైనింగ్ టేబుల్లో తయారు చేయడానికి, ఒక చక్కటి టేబుల్లో తయారు చేయడానికి దాన్ని ఎన్నో కొలతలు పెట్టి ఎన్నో తీసుకుని దాన్ని ఎన్ని ముక్కలు నరకాలి అన్ని ముక్కలు నరికి, దాన్ని ఎలా చేయాలి అలా చేసి, దాన్ని పాలిష్ పెట్టి, దాన్ని అది పెట్టి ఇది పెట్టి ఎంత షేప్ తీసుకొచ్చి దీంట్లోంచి రూపం రావాలంటే దాన్ని ఎన్నిసార్లు సుత్తించి కొడతాడు, ఎన్నిసార్లు దాన్ని వేస్ట్ తీయడం జరుగుతుంది. ఇదంతా ఎంత ప్రాసెస్ జరుగుతుంది. అంత ప్రాసెస్ జరిగిన తర్వాత చక్కటి టేబుల్ వచ్చింది.
ఆ టేబుల్ అనుకుని ఉంటుంది నన్ను అనవసరంగా కొట్టేస్తున్నాను, నన్ను ఇలా చేస్తున్నారని కొడుతున్నప్పుడు. కానీ తర్వాత ఏమైంది, అది దాని యొక్క విలువ అనేది పెరిగిందనమాట. అంతవరకు ఎండలో మాడిపోతూ అడవిలో ఒంటరితనంలో ఉన్నటువంటి అది ఏమైంది, ఇప్పుడు చక్కటి ఏసీ రూమ్లో ఒక చక్కటి బాల్ దగ్గర ఉండటం జరిగిందనమాట. ఎందుకు అలా జరిగిందంటే అది అన్నిటికి తట్టుకోగలిగింది, బాధలకి, శ్రమలకి, ఈరుకులకి, ఇబ్బందులకి అది తట్టుకుంది. కాబట్టి ఇది ఈ రోజున ఏసీ రూమ్లో హాయిగా ఉన్నది. చూసావని అన్నప్పుడు కుమారుడు వెంటనే పశ్చాత్తాపడి, అయ్యో నేను అన్నదే తప్పే, మా ప్రిన్సిపల్ సార్ చాలా మంచివాడు, నా కోసమే చేస్తున్నారని చెప్పి ఆ యొక్క ఒపీనియన్ని మార్చుకోవడం జరిగింది. దేవుని వాక్యాన్ని వినిచినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి నువ్వు ఎలా అండర్స్టాండ్ చేసుకుంటున్నావు దేవుని వాక్యాన్ని? రోజుకి ఏదో చదవాలి కాబట్టి ఒక అధ్యాయం చదివేసేసి దాన్ని నీ జీవితంలో అప్లై చేసుకోకుండా, అర్థం చేసుకోకుండా వదిలేస్తున్నావా? మరి మీకు దేవుడిచ్చినటువంటి సమయాన్ని ఎప్పుడు కూడా వ్యర్థం చేయకుండా అమ్మ, మీ క్రియల వలన మీరు నీతిమంతులుగా తీర్చబడరు. క్రీస్తు చేత, క్రీస్తు యొక్క కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాక్యం అనమాట. అందరూ కూడా నేను ఎంత కష్టపడ్డానండి, నేను ఎంత బలంగా మరి ఇది చేశానండి, అది చేశానండి అని చెప్తూ ఉంటారు. అది కాదు, నీ క్రియల వల్ల నువ్వు నీతిమంతుడు అవ్వడం నీ పరిస్థితి, నీ వల్ల కాదు ఎప్పటికీ. కానీ దేవుడు నన్ను ప్రేమించి ఆయన యొక్క ఉచితమైనటువంటి మహాకృపను బట్టి మనలను నీతిమంతులుగా చేసి ఉన్నాడు. మరి నువ్వు నీతిగా నీ మీద ఉంచబడినటువంటి నీతిని నువ్వు కాపాడుకోవాలి. దేవుడు నీ మీద ఉంచినటువంటి ఆ యొక్క బాధ్యతను, భారమును నువ్వు కాపాడుకుంటూ జీవించాలి. ఇరుగు పొరుగు వారి కొరకు, పక్క వారి కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తూ ఉండాలి, ప్రభులో బలపరుస్తూ ఉండాలి, ప్రభు వైపు నడిపిస్తూ ఉండాలి. అంతేగాని ఇప్పుడు కూడా నీ ఇల్లు, నీ భార్య, నీ పిల్లలు అన్నట్టు నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తూ కేవలం దేవునికి దూరం అయిపోతున్నారు. ఆజ్ఞ అతిక్రమమే మహాపాపం అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తూ నీ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని వాక్యానికి తగినటువంటి విధేయత చూపించకుండా దేవుని వాక్యం వినడంలోనే అశ్రద్ధ చూపిస్తూ ఉన్నట్లయితే నీ జీవితంలో ఎప్పుడు కూడా అనుకున్నది నీవు సాధించలేవు. కానీ దేవుని ఉద్దేశం ఏమైనదంటే నువ్వు నేను అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి. నీకు నాకు ఉన్నటువంటి మధ్య అడ్డుగోడలన్నీ కూడా తొలగిపోవాలి. దేవుని జీవం నీలో ప్రవేశించబడాలంటే, కాబట్టి నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడలన్నీ కూడా తొలగించబడాలి. అలా తొలగించబడినప్పుడు మాత్రమే జీవంలోనికి నువ్వు ప్రవేశించగలుగుతావు, జీవమును కలిగి నువ్వు జీవించగలుగుతావు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, చాలా అద్భుతమైనటువంటి వచనాలు మాట్లాడుతున్నారు. మీరు మీ అపరాధం చేత సచ్చిన వారు, మీ పాపం చేత మీరు సచ్చిన వారు అన్నారన్నమాట. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావు, బాప్తిస్తానికి ముందు నువ్వు ఇంకొక వ్యక్తి ఎప్పుడైతే నీటిలో మురుగుతున్నావు, నువ్వు సచ్చిన వారితో సమానం అనమాట. నువ్వు బ్రతుకుతున్నావు అంటే కేవలం క్రీస్తు కొరకు బ్రతుకుతున్నావు, క్రీస్తు వైపు నడిపించడానికి బ్రతుకుతున్నావు, క్రీస్తు నిమిత్తమే బ్రతుకుతున్నావు అన్నటువంటి ఆలోచనతో మనం జీవించాలన్నమాట. మరి ఇక్కడ అపోస్తల కార్యములు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. మీరు మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కాబట్టి దేవుడు మనల్ని బ్రతికించి ఉన్నాడు, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చి ఉన్నాడు, దేవుడు నిన్ను ఫైనాన్షియల్గా డెవలప్ చేసి ఉన్నాడు, దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తూ వస్తున్నప్పుడు నువ్వు దేవుని చేస్తున్నది ఏంటి? చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుడు నాకు అది ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు అని చెప్తారు. దేవుడు నీకు అన్ని ఇచ్చాడు, 24 hours ఇచ్చాడు దేవుడు. దాంట్లో నువ్వు ఎంత సమయం దేవునితో గడుపుతా ఉన్నావు ఆలోచన చేయండి ఒకసారి. 24 గంటలు దేవుడు ఇచ్చాడు కదా, దాంట్లో ఎంత సమయాన్ని మీరు దేవునితో గడపగలుగుతున్నారు? ఎంత సమయం మీరు ప్రార్థించగలుగుతున్నారు? ఎంత సమయం ప్రభువుని మహింపరచగలుగుతున్నారు? ఆలోచన చేశారు ఎప్పుడైనా కూడా? మరి అటువంటి కృపను దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలని, మనం ఈరోజు నీతిమంతులము, గుర్తుపెట్టుకోండి, మనమంతా కూడా నీతిమంతులము, దేవుని బిడ్డలమై ఉన్నాము. నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించాలంటే మనం విశ్వాసం చేత దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ స్వతంత్రించుకుందాం. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు విన్న వాక్యం చేత మీరు ఆశీర్వదించబడ్డారా? మరి విన్న వాక్యం ద్వారా మీ జీవితంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాం, బ్రదర్, ఇక నుంచి మేము
మా ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవించము. దేవునికి మాకు మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడ గురించి ఎవరైనా తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ అడ్డుగోడకి మరి అడ్డుగా వచ్చింది, ఆ అడ్డుగోడ వల్లే దేవుని జీవనం చూడలేకపోతున్నారు మీరు చాలామంది కూడా. మరి అడ్డుగోడలను తొలగించుకుంటాను అని మీరు అన్నట్లయితే మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను నేను. మరి దేవుడు మీలో ఉన్నటువంటి ప్రతి అడ్డుగోడలు, అవి ఏమిటంటే కోపం అయితే, ద్వేషం అయితే, ఏదైనా కూడా దేవుడు ఈ రోజున తీసివేయబోచున్నాడు. మీరు నమ్మండి, మీరు పొందుకోండి, అద్భుతాన్ని మీ జీవితంలో చూడండి. ప్రార్థన. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ అత్యున్నతమైనటువంటి నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతోమంది బిడ్డలు ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నారు. వారు మనోనేత్రం తెరవబడటకు మేము ప్రార్థిస్తాము, మా మనోనేత్రం తెరవబడటకు మేము జీవిస్తాము, దేవుని జీవము కలిగి జీవిస్తాం, దేవుని జీవానికి మేము దగ్గరగా ఉంటాం, దేవుని మహింపరిచేటువంటి వ్యక్తులుగా ఉంటాం అని మీరు పలికినప్పుడు, నిర్ణయం తీసుకున్నప్పుడు, అలా చెప్తున్నప్పుడు మీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేస్తూ ఉంటాడు, ఖచ్చితంగా చేయగలుగుతాడు. మరి ప్రభా, ఈరోజు ఎంతమంది అయితే నా ప్రభా అటువంటి నిర్ణయం తీసుకున్నారో, నా ప్రభా ఇక నుంచి నేను దేవుని కొరకే జీవిస్తాను అని ఎవరైతే మరి నిర్ణయం తీసుకున్నారో, వారి మధ్యలో ఉన్న అడ్డుబండలను తొలగించుకుంటూ సిద్ధపడ్డారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి వేసే. వారందరిపై నీ ఆత్మ అభిషేకం కుమ్మరించండి వేసే. విన్నవాక్యం వ్యర్థంగా అక్కడ ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని, దీవించి ఆశ్రయించి బలపరచమని. ఇంతవరకు మాతో మాట్లాడావు, వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించావు, బలపరచావు. ఈ వాక్యం ద్వారా ప్రతి వారు బలపడేటకు కృప చూపించమని, విన్న వాక్యం వ్యర్థంగా అక్కడ 30, 60, 100 అంతలు 1000 అంతలుగా ఫలింపచేయమని, ప్రతి హృదయం తెప్పరెళ్ళబడినట్లు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారు బాగుపడినట్లు, ప్రతి ఆర్థిక, నిరుద్యోగ, పేదరికం ప్రతిదీ తొలగిపోవునట్లు వాక్యం ద్వారా వారితో మాట్లాడమని. నువ్వు మాట్లాడుచున్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. నీకు సహాయం చేసినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను. ప్రతి మాట ప్రతి హృదయంలోని కంట వెళ్ళిన ప్రభు వారిని నా ప్రభు నీకు అంటుకట్టబడేటువంటి బిడ్డలుగా చేస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ నమ్మి పొందుకున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.